మొబైల్ యూసేజ్ వల్ల కలర్ బ్లైండ్నెస్ వస్తుందా? సో రీసెంట్గా ఈ టాపిక్ చాలా ట్రెండింగ్ అవుతోంది. లెట్స్ రియల్లీ ఫైండ్ అవుట్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ లక్ష్మీ యామిని, ఐ స్పెషలిస్ట్ అట్ ఆరోగ్య హాస్పిటల్స్ ఖమ్మం. మనం చాలాసార్లు సోషల్ మీడియాలో, పేపర్లో చూస్తూనే ఉన్నాం, పిల్లలు మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమేం హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఎవరు యూజ్ చేసినా కానీ బ్లింక్ రేట్ అనేది తగ్గిపోతుంది మొబైల్ వాడేటప్పుడు. సో వాళ్ళకి డ్రై ఐస్ వస్తుంది, కంట్లో చాలా డిస్కంఫర్ట్ వస్తుంది, స్ట్రెయిన్ వస్తుంది. ఇంతకుముందు చదువుకునే రోజుల్లో హార్డ్లీ 10%, 20% వాళ్ళకి గ్లాసెస్ ఉండేవి. ఇప్పుడు మనం ఏ స్కూల్ అన్నా విజిట్ చేస్తే 50% కంటే ఎక్కువ ఉన్న పిల్లలకి గ్లాసెస్ ఉంటున్నాయి. సో వీళ్ళకి ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, దగ్గర వరకు వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ ఫోకసింగ్ ప్రాబ్లం ఉంటుంది. దగ్గర దూరము ఫోకస్ చేయడము, ఎక్సెసివ్ నియర్ వర్క్ చేయడము, దానివల్ల గ్లాసెస్ అనేవి షార్ట్ సైటెడ్నెస్, మయోపియా అనేది చాలా కామన్గా వస్తుంది. సో ఇదే కాంటెక్స్ట్లో రీసెంట్గా నేను కూడా ఐ హావ్ కమ్ అక్రాస్ దిస్. మొబైల్ యూస్ చేయడం వల్ల కలర్ బ్లైండ్నెస్ వస్తుంది అని కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ కలర్ బ్లైండ్నెస్ అనేది అది మనకి జెనెటిక్గా వచ్చే ప్రాబ్లం. సో మన పేరెంట్స్కి వాళ్ళకి ఉంటే వస్తుంది. సో ఈ మొబైల్ యూస్ చేయడం వల్ల ఏంటి అని అంటే, కలర్ బ్లైండ్నెస్ లాంటి సిమ్టమ్స్ వస్తాయి. కంటిన్యూస్గా బ్లూ లైట్ కింద ఎక్స్పోజర్ ఉండడం వల్ల వాళ్ళు మొబైల్ యూసేజ్ ఆపేసి మళ్ళీ చూసినప్పుడు కలర్స్ అనేవి ప్రాపర్గా డిఫరెన్షియేట్ చేయలేరు. ఐ ఫెటీగ్ అండ్ డ్రై ఐస్ వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. నా దగ్గరికి తీసుకొచ్చే పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పిల్లలు చాలా యూజ్ చేస్తున్నారని. నేనైతే చెప్పదలుచుకునేది ఒకటే, పిల్లలు మొబైల్తో పుట్టలేదు, ఇంట్రడ్యూస్ చేసింది మనమే. మొబైల్ అడిక్షన్ తగ్గించాలి అని అంటే, యాజ్ పేరెంట్స్ మనము వాళ్ళకి స్క్రీన్ టైం రెస్ట్రిక్ట్ చేయాలి. మనం పనులలో కూర్చున్నప్పుడు వాళ్ళకి మొబైల్ ఇవ్వడం ఒకటి, లేదు ఒక ఫ్యామిలీ అందరూ దగ్గర కూర్చుంటే ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకు కూర్చోవడము, అలాంటివి దయచేసి చెయ్యొద్దు. మీ పిల్లలతో మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీస్కి ప్రమోట్ చేయండి. అవుట్డోర్ యాక్టివిటీ వల్ల బోన్ అండ్ మజిల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది, అండ్ విజన్ కూడా పెరుగుతుంది. కళ్ళు అనేటప్పటికల్లా వైటమిన్ ఏ గురించే మాట్లాడతారు. వైటమిన్ డి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మేబీ నెక్స్ట్ టైం వీ కెన్ టాక్ అబౌట్ వైటమిన్ డి. బట్ ఫర్ నౌ ప్లీజ్ రెస్ట్రిక్ట్ యూసేజ్ ఆఫ్ మొబైల్స్ and protect your eyesight.